Hi guys, welcome back to our channel Lekha Sizzle. Attire juice ekkadunna anukuntunnara? We are still in Manali day 2 anamata. So I thought I should explore Manali in saree koncham different ga. So actually manchi kondallo saree kattukoni manchiga photos digudam anukoni iskochukuna, but ninnadi kudraledu anamata. Vaalla outfits istaru kada dani valla. So I thought why not today ee roju local sightseeing lo saree tho explore cheddamani. I hope it is good. Ma mummy ki aithe nachaledu, but ఓకే, ఇప్పుడైతే మనము లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళబోతున్నాము. మనాలిది హిడింబా టెంపుల్ నుండి స్టార్ట్ చేస్తే ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ మా బాల్కనీ నుండి మీకు ఇంట్రొడక్షన్ ఇస్తూ ఈ బ్యూటిఫుల్ సీనరీని ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. వెరీ నైస్. ఇట్ ఫీల్స్ సో గుడ్ వెన్ యూ వేకప్ టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ. సో ఇంకెందుకు ఆలస్యం, మాకు బ్రేక్ఫాస్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది. లెట్స్ క్విక్లీ గో ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ గెట్ స్టార్టెడ్ అవర్ డే. బూమ్. ఏంటి శారీ డే మొత్తం మనాలిలో ఎక్స్ప్లోరింగ్ అది ఇదండి, మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకుంది అనుకుంటున్నారా? ఎస్, మంచిగా ఫొటోస్ స్టిల్స్ అవన్నీ మా హోటల్లోనే మంచి గార్డెన్ ప్లేస్ అట్లా ఉందన్నమాట. అక్కడ అన్ని స్టిల్స్ దిగాను. ఇంకా ఓకే, శారీ పైన ఫొటోస్ వచ్చేసినాయి కదా, డే మొత్తం దాన్ని క్యారీ చేసి కష్టపడి కంటే ఫ్రీగా మనకు డైలీ అలవాటు ఉన్న బట్టలు వేసుకుంటే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి ఐ చేంజ్డ్ మై అవుట్ఫిట్. అండ్ ఇది తెలుసా, ఇది నిన్న మనాలిలో కొన్న అవుట్ఫిట్. డే 1 రోజు 280 రూపీస్ అలా పడింది. క్యూట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా మనాలిలోనే తీసుకున్నాను ఫర్ 100 రూపీస్. సో మనాలిలో అక్కడ కొన్న బట్టలు వేసుకొని లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇంకెందుకు ఆలస్యం, నాతో వచ్చేసేయండి. ఫస్ట్ ప్లేస్ అయితే వశిష్ఠ రిషి టెంపుల్. ఇక్కడికి వచ్చాము, దర్శనానికి వెళ్తున్నాము. ఎస్, ఇది టెంపుల్ అన్నమాట. ఇక్కడ టెంపుల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వుడెన్ హౌస్ లాగా ఉంది కదా. ఎస్, ఇక్కడ దర్శనం చేసుకొని బయట అయితే చాలా షాపింగ్ ఉంది. నిన్న మనం మాల్ రోడ్లో చూసిన ఆల్మోస్ట్ అలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఊరికే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎస్, ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వి విల్ వాక్ అండ్ ఎక్స్ప్లోర్ దాట్. మనాలి వెదర్ మనకు తెలిసిందే, చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, టెంపుల్ పక్కకి ఒక కోనేరు లాంటిది ఉంటుంది. దానిలో హాట్ వాటర్ 24/7 వస్తూ ఉంటాయి. ఇన్ కూలెస్ట్ వెదర్స్ కూడా న్యాచురల్గా హాట్ వాటర్స్ రావడం ఈ టెంపుల్ విశిష్టత. అండ్ ఓన్లీ మెన్ మాత్రమే అలౌడ్ లోపలికి, ఉమెన్ అయితే నాట్ అలౌడ్. మనం చాలా టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉంటాము, బట్ ఇలాంటి స్పెషాలిటీ ఉన్న టెంపుల్స్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆల్సో ఉమెన్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి కిరణ్ అండ్ మామయ్య వెళ్ళారు లోపలికి, కోనేరులోకి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఏ షాప్ లోపలికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్న ఒక వుడెన్ క్యాన్వాస్ ఉంటుంది కదా, దాని మీద పెయింటింగ్ వేసి మన ఫోటో స్టిక్ చేసి ఇస్తున్నారనమాట. అలాంటిది ఒకటి దారిలో మేము వాక్ చేసేటప్పుడు కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ టెంపుల్కి రావడానికి డిఫరెంట్ పార్కింగ్స్ ఉన్నాయి మిడిల్లో. కొందరైతే 2-3 కిలోమీటర్స్ వాక్ చేశారు, వాళ్ళ వెహికల్కి లోపల పర్మిషన్ లేదని. ఇంకొందరేమో దగ్గర పార్కింగ్ దగ్గర పెట్టారు. సో మేము ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ నడిచినట్టున్నాము. బట్ 100-200 మీటర్స్కి కూడా ఇంకొక పార్కింగ్ ఉంది. మీరు వస్తే మాత్రం నియరెస్ట్ పార్కింగ్ దగ్గర పెట్టమని మీ డ్రైవర్కి చెప్పండి, లేకపోతే వాక్ ఇలా ఉందన్నమాట. యంగ్ వాళ్ళకైతే ఓకే, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దొరికే వెరైటీస్ అనమాట, షాల్స్, స్వెటర్స్. సో ఆల్రెడీ నిన్న ఎనఫ్ చూసాం కాబట్టి తీసుకోవట్లేదు. ఇవైతే మెడల్లోవి 100కి 3 అంట, 50 రూపీస్కి ఒకటి. బెడ్షీట్ చూస్తున్నారా? ఓకే, ఇది మొత్తం 2-in-1 అని చెప్తున్నారు. ఈ బెడ్షీట్ అయితే చాలా చాలా బాగుంది, కాకపోతే 10,000 అంటున్నాడు. చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే, సమ్మర్స్లో కూల్గా, వింటర్స్లో హాట్గా ఉంచుతుందంట. బట్ స్టిల్ 10,000 అయితే నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. ప్రస్తుతానికి మాకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే ఐ కెన్ డెఫినెట్లీ బై. మేము ముందు రోజే మనాలి మాల్ రోడ్లో బీభత్సమైన షాపింగ్ చేసాము. ఆ వ్లాగ్ అయితే మీకు నెక్స్ట్ రాబోతుంది. ఆల్రెడీ అంత షాపింగ్ చేసాం కాబట్టి సో కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను. అత్యంతగా ఏదైనా నచ్చితే మాత్రమే కొందామని. ఈ ఇయర్ రింగ్స్ మన దగ్గర కూడా దొరుకుతాయి, కానీ ఈ కలర్ నాకు నచ్చి తీసుకుంటున్నాను. దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయా చూస్తున్నా. ఆల్సో నేను కొంచెం ముందు వాక్ చేస్తున్నాను అనమాట. సో అత్తయ్య, మామయ్య, స్నేహ, కిరణ్ మెల్లగా వస్తున్నారు. ఆ లోపు ఇంకేదైనా మా వాళ్ళకి నచ్చినవి ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను.
ఈ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ ఒకటే కాదు, హ్యాండ్ బ్యాగ్స్, అబ్బబ్బా అసలు డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు అన్ని సైజెస్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాగ్స్ 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 వరల్డ్. నేను ఇప్పుడు మా పిన్నికి కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో ఏమైనా అవసరం ఉంటే షిల్ టేక్. ఇప్పుడు మనకు కొంచెం టైం ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం ముందు వాక్ చేస్తున్నా, మన వాళ్ళందరూ వెనుకున్నారు. సో ఆ లోపు ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేసి తీసుకునేది ఉంటే ఐ కెన్ టేక్ ఇట్. కమ్మలతో పాటు ఈ హ్యాండ్ బ్యాగ్ జూట్ది చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఇది తీసుకున్నాను. దిస్ కాస్టెడ్ ₹950. సో ఓకే, ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఇదైతే పక్కకు పెట్టేస్తున్నా. మనం ఎక్కడికి వెళ్ళినా యాజ్ అ మెమొరీ ఆఫ్ దట్ ప్లేస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్ మ్యాండేటరీ కదా. సో మనాలికి క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దొరుకుతుందా అని చూస్తున్నాను. ఇక్కడ యాక్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. యాక్ మీద ఎక్కి మనము అనుకున్న ప్లేసెస్కి వెళ్ళొచ్చు, కొన్ని దగ్గర వాకింగ్కి బదులు. సో ఐ లవ్ మనాలి అని యాక్ మీద ఉంది, డిఫరెంట్గా క్యూట్గా. బట్ నాకు వద్దు, ఎందుకంటే నేను ఎక్కలేదు కాబట్టి. వాంట్ టు టేక్ దిస్ బికాస్ ఇది ఇదే ప్లేస్ అనమాట, వాశిష్ఠ టెంపుల్. సో ఇక్కడ మ్యాగ్నెట్స్తో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఎలిఫెంట్ అవన్నీ చూసారా, క్యాండిల్ పెట్టుకోవడానికంట. సో అవన్నీ ₹100 అని చెప్తున్నాడు. ఈ చైన్స్ అయితే నాకు తెలుగు సీరియల్లో విలన్స్ పెట్టుకునే గుర్తొస్తున్నాయి. ₹50 ఒకటంట, 100కు 3 ఇస్తాడు. యా, బట్ మనకి ఇందులో ప్రస్తుతానికి ఏం అవసరం లేదు కాబట్టి లెట్స్ గోయింగ్. నెట్ మిడిల్లో నాకు ఒక హెల్దీ జ్యూస్ సెంటర్ దొరికింది, ఎప్పుడు పానీపూరీలు అవన్నీ కాకుండా. సో మనందరినీ మన వాళ్ళని క్యాచ్ చేసే లోపు ఇక్కడ జ్యూస్ పాయింట్ దగ్గర కూర్చుందాం అనుకుంటున్నా. నాకు గుర్తున్నంత వరకు దిస్ ఇస్ ద ఫస్ట్ హెల్దీ స్టాప్. ఎప్పుడు మ్యాగీలు పానీపూరీలు కాకుండా జ్యూస్ దగ్గర. నేను జ్యూస్ తాగే లోపే మన వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని జాయిన్. ఇక్కడ మొత్తం అన్ని లైక్ డైజెషన్, మోషన్ సిక్నెస్ కాకుండా. ఈ స్టోర్లో అయితే మోషన్ సిక్నెస్ నుండి డయాబెటీస్ వరకు తగ్గించడానికి న్యాచురల్ మెడిసిన్స్ ఉన్నాయి అని అంటున్నారు. బట్ మీరు ఇలాంటివి ఏది చూసి ట్రై చేసినా కూడా మీ జనరల్ మెడిసిన్ అయితే అస్సలు తప్పకూడదు, అన్నీ కనుక్కొని ట్రై చేయాలి. సో ఇందాక షాపింగ్ మొత్తం చూసారు కదా, ఇంకా మొత్తం అక్కడ ఉంది మొత్తం చూపిస్తే ఇదే ఒక వ్లాగ్ వస్తుంది, అందుకే ఎక్కువేం షూట్ చేయలేదు. సో మనమైతే ఇప్పుడు హిడింబి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అది మాల్ రోడ్ షాపింగ్ బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, దాని దగ్గర ఉందన్నమాట. అండ్ ఆల్రెడీ మీరు చూసిన టెంపుల్ ఇందాక వశిష్ఠ రిషి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే కిరణ్ మిఠాయి, అందులో ఒక కొలను ఉంది, ఓన్లీ మెనార్ అలౌడ్. లోపలికి వెళ్ళి చూస్తే వాటర్ చాలా హాట్గా ఉన్నాయి. మేమేమనుకున్నామంటే జనరల్గా సోలార్ నుంచి వచ్చిన హాట్ వాటర్ అనుకున్నాం, బట్ ఇట్స్ న్యాచురల్ అంట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అవి ఇండియాలో కొన్ని ప్లేసెస్ టెంపుల్స్లోనే ఉన్నాయి, దిస్ ఈజ్ వన్ అమాంగ్ దాట్. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ హిడింబి టెంపుల్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో, మనం ఫస్ట్ విజిట్ చేసిన వశిష్ఠ రిషి టెంపుల్ నుండి ఇప్పుడు చూడబోయే హిడింబి టెంపుల్ అయితే ఒక 15-20 minutes జర్నీ అని అనొచ్చు. సో ఎక్కువేమీ టైం పట్టదు, చూస్తూనే మనం ఆ ప్లేస్కి రీచ్ అయిపోతాము. అండ్ అక్కడే ఒక కాలేజ్ గ్యాంగ్ మొత్తం ఉందన్నమాట. వాళ్ళు మంచిగా అందరూ కలిసి పెద్ద గ్యాంగ్ రీల్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంతమంది ఇందులో కనిపిస్తున్నారని చెప్పి. చూస్తున్నారా, దిస్ ఈస్ ద వే టు ది టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ రైట్ నౌ ఈ టెంపుల్ అనేది ఒక 15 days క్లోజ్డ్ అంట. సో ఇక్కడ నుండి దూరం నుండి బయట టెంపుల్ కనిపిస్తుంది అంతే, బికాజ్ లోపల టెంపుల్లో ఏవో చేంజెస్ చేస్తున్నారని క్లోజ్ ఉందన్నారు. దీని పక్కకే మనకి ఇంకొక టెంపుల్ ఉంది. అండ్ హిడింబి ఈజ్ భీమాస్ వైఫ్ టెంపుల్ అయితే అన్ఫార్చునేట్లీ క్లోజ్ ఉంది. లోపల ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, చేంజెస్ ఏవో చేస్తున్నారంట టెంపుల్లో. కానీ ఘటోత్కచుడు ట్రీ టెంపుల్ అని చెప్పి అపోజిట్లో ఉంది. ఘటోత్కచుడు హిడింబి కొడుకు అనమాట, హిడింబి దేవి కొడుకు. సో ఆ టెంపుల్ అయితే అపోజిట్లోనే ఉంది. మనం ఇంకా ట్రావెల్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, వాక్ చేస్తే సరిపోతుంది. ఇలా మాట్లాడుకుంటూ వాక్ చేసిన టెంపుల్ వచ్చే అంత దగ్గరలో ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దట్. ఐ హోప్ అట్లీస్ట్ అదైనా ఓపెన్ ఉండాలి. అలా ఫ్రీ స్పేసే ఉంది, మంచిగా అందరు ఎక్స్ప్లోర్ చేసి కూర్చొని అలసిపోయి వస్తే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగానే ఉంది. వెదర్ ఎండ్ ఉన్నా కూడా గాలి చల్లగా ఉంది. పిల్లలు ఏవో గేమ్స్ ఆడుతున్నారు, ఆ బాల్ వచ్చి నా తలపైన పడుతుందా అని నాకు భయం కూడా వేస్తుంది. సో తొందరగా అక్కడ టెంపుల్ అయితే చూసేద్దాం. చలో, మనం ఆల్రెడీ ఘటోత్కచ్ ట్రీ టెంపుల్కి వచ్చేసినాము. ఇక్కడ టెంపుల్ అంటే అట్లా స్పెషల్ గేమ్ లేదు, ఆ చెట్టుని కొలుస్తున్నారు అనమాట. ఐ విల్ షో యూ ఇది. సో ఇక్కడ ఇలాంటి ఇంకా చాలానే ఉన్నాయి చెట్లు, బట్ దీన్నే పర్టికులర్గా ఎందుకు కొలుస్తున్నారు అనే రీజన్
మాకు తెలీదు. బట్ ఇది ఒకప్పుడు రాక్షస వనం అయి ఉంటుంది అని అనుకుంటున్నాం మేము. బికాజ్ పాండవులు కౌరవులు అదంతా స్టోరీ మనకు తెలుసు కదా. దానిలో వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు తప్పిపోయి రాక్షస వనంలోకి వచ్చారంట. అప్పుడు వాళ్ళకి హిడింబి కలుస్తుంది. ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఆ ప్లేసే ఇది. దట్స్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దెమ్ అని అనుకుంటున్నాం. బికాజ్ ఇక్కడ ఘటోత్కచుడు కానీ హిడింబి టెంపుల్ కానీ ఇంకెక్కడ మనకు కనిపించలేదు ఇప్పటి వరకు. నేనైతే యాక్చువల్లీ వినలేదు ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ హిడింబి అనేది కొంచెం నాకు కన్ఫ్యూజింగ్ ఉంది. ఎందుకంటే మనం హిడింబి అని అంటాము, ఇక్కడ అని హడింబా అని ఉంది. సో ఒకవేళ నేను ఏదైనా రాంగ్గా మెన్షన్ చేస్తుంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ది కమెంట్స్. ఇక్కడ ఈ ట్రీనే టెంపుల్ అని అనుకున్నాం కదా. సో ఈ ట్రీకి రాక్షసుల కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ పేర్చున్నాయి అన్నమాట. సో ఒక నిమిషం దండం పెట్టేసుకొని పక్కకే మనకు మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. దిస్ ఇస్ ద మ్యూజియం. ఇక్కడే మనం ఇందాక టెంపుల్ ఘటోత్కచుడి ట్రీ చూసాం కదా, ట్రీ టెంపుల్ దాని పక్కకే ఉందన్నమాట. అన్ని పక్కకే ఉన్నాయి. ఒక దగ్గర డ్రైవర్ డ్రాప్ చేస్తే మనం ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ హానెస్ట్లీ ఫస్ట్ టెంపుల్ దర్శనం తొందరగా అయిపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈ మ్యూజియంకి అయితే 30 రూపీస్ టికెట్ అంట. బట్ లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. దిస్ ఈస్ ద మ్యూజియం ఎంట్రీ. అసలు నేను ఏ మ్యూజియంకి ఇక్కడ దీనికి దేవుళ్ళని చూడలేదు. ఇక్కడ చూసారా హనుమంతుడు ఉన్నారు, ఇక్కడ కృష్ణుడు చెక్కలోనే చాలా బాగా కార్వ్ చేశారు. వెరీ నైస్. లోపల చూద్దాం ఏమేమి కనిపిస్తాయో మనకి. ఈ కాలం వస్తువులు అనుకుంటా మొత్తం షోకేస్ చేశారు. అఫ్కోర్స్ అప్పటి కాలమే అయి ఉంటాయి, అందుకే మనకి ఇంత మ్యూజియంలో పెట్టి చూపిస్తున్నారు. ఇవి క్యాస్ట్ ఐరన్ అనుకుంటా కదా, చూస్తేనే చాలా బరువు ఉంటాయి అని అనిపిస్తుంది. మరి ఐఎమ్ నాట్ షూర్. ఆ క్యాస్ట్ ఐరన్ లేదా వుడెన్ సర్వింగ్ స్పూన్, సారీ అప్పటిది వుడెన్ది. చూసారా అప్పటి కాలంలో ఇలాంటి వుడెన్ స్పూన్స్ వాడేవారు. ఇట్స్ ఆల్ వుడెన్ థింగ్స్ ఫ్రమ్ దట్ ఎరా. ఇక్కడ చూసారా అప్పుడు ఇవన్నీ పెట్టుకోవడానికి వస్తువులు క్యారీ చేస్తుండే. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఏమైనా వస్తువులు క్యారీ చేయడానికి. అప్పుడు బ్యాగ్స్ అవన్నీ లేవు కదా, అవి కూడా వుడెన్ దాంతో తయారు చేశారు. ఇది టీ కెటిలా, ఇంత క్యూట్గా ఉంది. అప్పటి డిజైన్స్ ఇప్పటికంటే బాగున్నాయి నన్ను అడిగితే. అండ్ అప్పటికే కాపీ చేసి రస్టిక్ అది ఇదని చెప్పి వీఆర్ గెటింగ్. ఐ గెస్ దీస్ ఆర్ బ్రాస్ కదా. ఇవి చూస్తే ఏం గుర్తొస్తాయి? పచ్చళ్ళ డబ్బీలు గుర్తొస్తాయి. మనం చిన్నప్పుడు కూడా ఇంత బాక్సెస్లో బర్నీ అంటాం మేము, పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంత దానిలోనే పెట్టుకుంటున్నాం. ఇది స్టోన్ వెజల్. స్టోన్తో కూడా వెజల్స్ తయారు చేస్తారు. అప్పటి క్రియేటివిటీ ఇంకెక్కువ ఉంది. ఎస్. హే, అప్పట్లో పిండిలో పట్టేవాళ్ళు చూడండి. దిస్ ఈజ్ అ ఫ్లోర్ మిల్ మేకింగ్ సెటప్ అన్నమాట. ఇప్పుడంటే మనకు మెషిన్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో ఇలా చేసేవాళ్ళు. సో మేబీ అప్పుడు కూడా సర్వపిండి తినేవాళ్ళు అయితే బియ్యం పిండి దీనిలోనే పట్టేవాళ్ళు అనుకుంటా. దిస్ ఈజ్ షాల్స్ అన్నమాట. అప్పటి వాళ్ళు వాడే బట్టలు ఎంత మోడర్న్గా ఉన్నాయి. ప్రింట్స్ నైస్. షూస్ హ్యాండ్ మేడ్, కాళ్ళకు వెచ్చగా ఉండడానికి. మ్యూజియం ఈజ్ ఆల్ అబౌట్ పురాతన కాలంలో ఎలాంటి యుటెన్సిల్స్ ఉండేవి, ఏ మెటీరియల్తో కిచెన్ వస్తువులు తయారయ్యేవి, అండ్ అప్పట్లో మనం ఎట్లాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, అండ్ డిఫరెంట్ కాయిన్స్ కానీ అప్పటి నాణాలు ఇవన్నీ చూపించారనమాట. మంచిగా ప్రిజర్వ్ చేసి పెట్టారు ఇప్పటి కాలం వాళ్ళ కోసం. ఇప్పట్లో మనం కొన్ని వాడుతున్నాం స్టిల్ ఇక్కడ మ్యూజియంలో పెట్టినవి. బట్ కొన్ని మాత్రం నాకు కొత్తగా అనిపించాయి. అప్పటి కాలంలో వాడేవాళ్ళ అని. ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. అప్పటి ఫోర్ట్స్ అంట. సో యూ కెన్ సీ కమ్రూ ఫోర్ట్, మొత్తం వుడెన్ కన్స్ట్రక్షన్. ఇవి మినియేచర్స్ క్రియేట్ చేసి పెట్టారు. అసలు ఎంత బాగున్నాయో, వెరీ వెరీ నైస్. హే, ఇది ఈరోజు మనం టెంపుల్కి వెళ్ళాంలే కదా, ఆ టెంపుల్ లానే ఉంది. సీరియస్? ఓ అదే టెంపుల్ అంట. ఎస్ వశిష్ఠ మందిర్, వశిష్ఠ రిషి మందిర్. ఇది ఇంకోటి. దిస్ ఇస్ మండీ చౌకీ అంట. సో
మనాలిలో ఫేమస్ థింగ్స్ అన్నీ ఏవేవైతే ఉన్నాయో దాని మినియేచర్స్ వుడెన్లో చేసి ఇక్కడ పెట్టారు. యాక్చువల్లీ అవి రియల్ థింగ్స్ కూడా వుడెన్లోనే ఉన్నాయి. ఇది చూసారా, టవర్ లాగా. అసలు నాకు చాలా బాగుంది. నాకు ఇస్తా అంటే నేను తీసుకెళ్తా. ఇట్ ఈస్ వర్త్ కమింగ్. ఫస్ట్ ఏముంటాయిలే అని అనుకున్నా నేను వచ్చే ముందు. బట్ యా, అప్పటి వాళ్ళు వాడే కలోటి అంట, నాట్ ష్యూర్. నాకు ఇది చూస్తే మన ఇంట్లో దూలం ఉంటుంది చూడు, దూలం గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ బ్రాస్, వుడెన్, ఐ మీన్ హెల్దీ కుక్వేర్కి వచ్చేస్తున్నాము. బట్ ఒకప్పుడు అవే కదా మొత్తం ఉన్నది. వీణానా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బుక్, అప్పట్లో యూజ్ చేసిన కరెన్సీస్ అన్నమాట. అంటే అప్పట్లో నాణాలు అనేవాళ్ళు కదా. ఎస్, దే ఆర్ దోస్. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ క్యూట్ ఉన్నాయి థింగ్స్ అన్నీ, బాగున్నాయి. ఇది ఇంటికి మెయిన్ గుమ్మమా? ఎస్, ఆ సెటప్ బాగానే ప్రిజర్వ్ చేసి పెట్టారు మంచిగా. అమ్మయ్య, అదంతా చూసుకొని నెక్స్ట్ వీఆర్ ఎట్ వన్ విహార్ మనాలి. లోపలికి రావడానికి అయితే పెద్దవాళ్ళకి 50 రూపీస్ పర్ హెడ్ టికెట్, చిన్నపిల్లలకి బిలో 8 years 20 రూపీస్ టికెట్. చాలా పెద్దగా ఉంది ఫారెస్ట్. ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ వన్ విహార్ ఫారెస్ట్ ఈస్ దిస్ ఈజ్ అ మ్యాన్ మేడ్ ఫారెస్ట్. సో సేమ్ ఫారెస్ట్ లానే ఉంటుంది, బట్ వీళ్ళు క్రియేట్ చేసింది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది. వీ కెన్, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సైక్లింగ్ అయితే ఉంది, చిన్నపిల్లలకి గేమ్స్, పార్క్లో ఉండే ఇంకా పాసిబుల్ అయ్యే గేమ్స్ అన్నీ ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ అని చూద్దాం. గాలి చాలా బాగా వస్తుంది, కాకపోతే ఇక్కడ సాయంత్రం 5 తర్వాత ఉండడం కష్టమే ఫ్రెండ్స్. చల్లగా ఉంది. పార్క్ అయితే చాలా బాగుంది. జనరల్గా మనాలియే చల్లగా ఉంటుంది, దానిలో ఈ ట్రీస్ మిడిల్లో ఇంకా చల్లగా ఉంది. బట్ వెరీ ప్లెజెంట్, కామ్ ఫీలింగ్ అనమాట. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఉయ్యాలలు అవి ఇవి చాలా ఉన్నాయి. సో ఈ ఏరియా మొత్తంలో ఒక్కొక్కటి అక్కడిక్కడ పెట్టుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇలా మొత్తం అరేంజ్ చేస్తుంది. మామయ్య సైక్లింగ్ చేస్తున్నారు ఇప్పుడు. చూద్దాం, ఇఫ్ పాసిబుల్ మనం కూడా సైక్లింగ్ చేద్దాము. చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత మామయ్య సైకిల్ నడుపుతున్నట్టున్నారు. హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మామయ్య ఒకరే కాదు, మేము ఒక సైకిల్ 1 hourకి రెంట్ తీసుకున్నాము. దాంతో ఫొటోస్ దిగాము, అందరం రైడ్ చేసాము. కిరణ్, స్నేహ, నేను, మామయ్య అందరం సైకిల్ రైడ్ చేసాము. అండ్ పిక్చర్స్ కూడా మంచి దిగాము. ఎప్పుడు సైకిల్ రైడ్ చేసినా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే డేస్ గుర్తొస్తుంటాయి నాకు. బికాజ్ నేను స్కూల్ పక్కి సైకిల్ పైన వెళ్ళేదాన్ని. మీకు కూడా అంతేనా? సైకిల్ ఎప్పుడు రైడ్ చేసినా స్కూల్ డేస్ గుర్తొస్తాయా? దిస్ ఇస్ మై సెల్ఫ్ టైం. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం. వర్షం, గ్రీనరీ, బీచ్, వాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ఒక్కదాన్ని ఉన్నా చాలు, నాకు నేను సెల్ఫ్ ఎంటర్టైన్ చేసుకుంటాను అనమాట. సో కాసేపు సైకిల్ రైడ్ తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చుంటే నేను ఒక రౌండ్ వేసి వద్దాం అనుకొని ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆల్సో ఎక్స్ప్లోర్ చేయడానికి వీడియో క్యాప్చరింగ్ ఎందుకు అనుకుంటే, కాసేపు వీడియో కూడా క్యాప్చర్ చేశాను. ఎందుకంటే రేపు పొద్దు నాకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు ఈ వీడియో చూసుకుంటే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఆ నేచర్లో నన్ను నేను చూసుకొని. ఫర్ దాట్ రీజన్ అమ్మయ్య, ఫుల్గా సైక్లింగ్ చేసాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అయితే 100 రూపీస్ ఒక సైకిల్కి 1 hour కోసం. సో మేము ఒకటే సైకిల్ తీసుకొని అందరం ఎంజాయ్ చేసామన్నమాట. లైక్ మామయ్య, కిరణ్, నేను, స్నేహ, కొంచెం అత్తయ్య, అందరం సైకిల్ని అయితే బాగా యూటిలైజ్ చేసుకున్నాము. సో దీని బయటే, ఎగ్జాక్ట్లీ గేట్కి బయటే నిన్న మనం ఆగామన్నమాట. మాల్ రోడ్ షాపింగ్ అని చెప్పి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దాట్, గో రైట్ నౌ అండ్ వాచ్ ఇట్. సో షాపింగ్ అంటే ఆల్రెడీ ఈసారి మోర్ దెన్ ఎనఫ్ చేసేసాము. సో వీఆర్ స్టిల్ థింకింగ్, టైం ఉంది కానీ షాపింగ్కి వెళ్దామా లేదా అని చెప్పి. యా, ఐ గెస్ దట్స్ ఇట్ విత్ ద వన్ విహార్ ఫారెస్ట్. ప్లేస్ అయితే మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అని వాళ్ళు చెప్తే తప్పితే మనకు తెలీదు. అండ్ ఈవినింగ్ లేట్గా ఉండడం కొంచెం కష్టం. ఒక సైడ్ వెదర్ కూల్ అవుతూ ఉంటుంది, ఇంకో సైడ్ చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఎంతైనా ఫారెస్ట్ కాబట్టి వాటితో ఇబ్బంది అవుతుంది. సో బయటికి వెళ్ళే ముందు నేను ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తున్నా. ఇక్కడ
షిమ్లా అండ్ మనాలిలో వాళ్ళ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, అవి మనం యూస్ చేసుకొని పిక్చర్స్ దిగొచ్చు. సో ఈ చిట్టి పాపని చూసారా, ఏడుస్తుంది అనమాట పిక్చర్స్ దిగనని చెప్పి. ఎంత క్యూట్గా ఉందో అసలు. వీడియో స్టార్ట్ చేసేసరికి ఏడు పాపేసింది. సో క్యూట్ ఆఫ్ హర్. మనం అక్కడ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ నుండి కాస్త లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉందన్నమాట. చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి సెటప్, దానిలో బోటింగ్ కైండ్. సో ఓకే, చిన్నపిల్లలు ఎక్సైట్ అవుతారు, మనం ఎనఫ్లే అని చెప్పి మేము దీంతో సరిపెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళి ఆ బోటింగ్ రైడ్ అయితే చేయలేదు. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ చిన్నపిల్లలు ఉంటే డెఫినెట్గా చాలా ఎక్సైట్ అవుతారు. ఇక్కడ పార్క్లో నేను అత్తయ్య కాసేపు ఎంజాయ్ చేసి బయటకైతే వెళ్ళాము. సో వనవిహార్కి అపోజిట్టే మీకు టిబెటియన్ స్ట్రీట్ ఉంటుందన్నమాట, మాల్ రోడ్ ఎండింగ్ మనాలిలో. అండ్ మీరు గనక మనాలి వెళ్తే మాల్ రోడ్లో షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ టిబెటియన్ స్ట్రీట్ అని అడగండి. సో మాల్ రోడ్ ఎండ్లో ఉంటుంది, అక్కడైతే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. బికాస్ టూరిజం వాళ్ళు అని తెలిస్తే మన ఫేసెస్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఎక్స్ట్రీమ్లీ ప్రైజెస్ చెప్తున్నారు. మేము టిబెటియన్ స్ట్రీట్లో కొన్న 100 రూపీస్ ఇయర్ రింగ్ మాకు 250 రూపీస్ చెప్పారు. ఫర్ టుడే ఈట్ స్లీప్ స్టే హెల్దీ హ్యాపీ అండ్ హైడ్రేటెడ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ మనాలి హ్యూజ్ షాపింగ్ వ్లాగ్లో కలుద్దాం. బై బాయ్.